principle of inclusion and exclusion set theory by principle of inclusion and exclusion. State and prove principle of inclusion and exclusion అని అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అని అడగొచ్చు. స్టేట్ అండ్ ప్రూవ్ నిలబడి స్టేట్ అండ్ ప్రూవ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అని అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అని అడగొచ్చు. సపోజ్ A, B and C are three sets, then by principle of inclusion and exclusion N of A union B union C is equal to formula N of A plus N of B plus N of C minus N of A union A intersection B minus N of B intersection C minus N of A intersection C plus N of A intersection B intersection C. This is formula. Principle of inclusion and exclusion for three sets. N of A plus N of B plus N of C minus N of A intersection B minus N of B intersection C, C intersection A, A intersection B intersection C. What plus ఉంటుంది? N of A అంటే మీనింగ్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ A అని. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది N of A అని చెప్పి డినోట్ చేస్తాం. ఇది స్టేట్మెంట్ అన్నమాట. సో ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్ వెన్ డయాగ్రామ్ గీద్దాం. దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇవి ఏ బి సి అనే త్రీ సెట్స్ అనుకో. ఇక్కడ ఈ పోర్షన్ ఉంది కదా, ఇది ఏకి బికి ఇంటర్సెక్షన్ కాబట్టి దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. పైన రాయి ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్. తర్వాత ఈ పోర్షన్ వచ్చేసి బికి సికి ఇంటర్సెక్షన్ కాబట్టి బి ఇంటర్సెక్షన్ సి రాయి. తర్వాత ఈ పోర్షన్ ఏకి సికి ఇంటర్సెక్షన్ కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి అని చెప్పి రాయి. ఈ మధ్యలో కనిపించే పోర్షన్ అన్నిటికీ ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాయాలి. అన్నిటికీ ఇంటర్సెక్షన్ అది. ఇది ఓన్లీ ఏ పార్ట్, ఇది బి, ఇది ఓన్లీ సి. అది వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ కూడా రిప్రజెంట్ చేసుకోవాలి. తర్వాత we know that N of A union B రెండు సెట్స్ కి రాస్తాం. రెండు సెట్స్ కి రాసి దీని నుంచే ఇది ప్రూవ్ చేస్తాం. N of A union B is equal to N of A plus N of B minus N of A intersection B. ఇది టూ సెట్స్ కి ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అనమాట. బట్ మనము త్రీ సెట్స్ కి ప్రూవ్ చేయాలి. దీన్ని ఉపయోగించి ప్రూవ్ చేస్తాం. ఈ ఫార్ములానే దీంట్లో వాడతాం అంతే.
ఎలా చూడు, ఇది మన దగ్గర ఉన్నట్టు అనమాట. ఇది వీ హ్యావ్ టు నో దిస్, హ్యావ్ టు బై హార్ట్ దిస్ ఫార్ములా. ఎన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అయితే మనం ఇది క్యాలిక్యులేట్ చేసి ఇదని ప్రూవ్ చేయాలి. దీన్ని ఉపయోగించుకోండి. దీన్ని ఈక్వేషన్ 1 అనుకో. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి కన్సిడర్ చేసుకో. ఓకేనా? నువ్వేం చేస్తావంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సిని సింగిల్ ఒక టర్మ్ గా తీసుకో. ఏ యూనియన్ బి యూనియన్ సి కదయా, ఏ యూనియన్ బి యూనియన్ సిని ఒక టర్మ్ గా తీసుకున్నాను. అంటే ఇప్పుడు నాకు ఇది ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంది. ఏ ప్లేస్ లో ఏ ఉంది, బి ప్లేస్ లో బి యూనియన్ సి మొత్తం ఉంది కదా. సో అదే నువ్వు ఇక్కడ చేయి, అంటే దీన్ని అప్లై చేస్తున్నట్టు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా ప్రకారం ఏమైంది, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి బదులు ఏముంది మనకి, బి యూనియన్ సి పెట్టుకోవాలి బి బదులు, మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా నువ్వు రాయాల్సింది. ఏ అంటే ఏనే రాయి, ఇంటర్సెక్షన్ బి అంటే బి యూనియన్ సి. అయితే బ్రాకెట్ పెట్టుకోవాలి ఇట్లా, ఇంటర్సెక్షన్ యూనియన్ డిఫరెంట్ కాబట్టి. సిన్స్ ఎలా వచ్చింది ఇది, ఫ్రమ్ 1 ఒకటో చెప్పినటువంటి ఫార్ములా, ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని రాశాం. ఇక్కడ ఓన్లీ థింగ్ ఈజ్ ఇది ఏ అనుకో, ఇది బి అనుకో కొద్దిసేపు అంతే. బి అండ్ సి మొత్తాన్ని కలిపి బి అనుకున్నాం. మళ్ళీ నువ్వు ఏం చేస్తావంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ దీనికి మళ్ళీ ఫార్ములా వాడు, ఇదే ఫార్ములా. ఏ ప్లేస్ లో బి ఉంది, బి ప్లేస్ లో సి ఉంది అంతే. ఇప్పుడు నువ్వు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా చెప్పగలుగుతావు కదా, అలానే బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కూడా చెప్పగలవు కదా. అలానే ఇది అంటే ఏ యూనియన్ బికి ఇది ఫార్ములా అయినప్పుడు బి యూనియన్ సికి ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, అంతే కదా. ఇది అయిపోయింది. మైనస్ దీన్ని ఏం చేస్తాను చూడు, దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. బయట ఇంటర్సెక్షన్ ఉంది, లోపల యూనియన్ ఉంది కదా, దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి అని రాసుకోవాలి. అంటే ఏమి లేదు, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఓకేనా? నిద్ర వస్తుందా? ఫేస్ వాష్ చేసుకుంటా, కంప్లీట్ చేస్తా. దిస్ ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి. ఇది ఉంచా, ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఇక్కడ మైనస్ యూనియన్ ఎక్కడ ఉందో అక్కడ ఫార్ములా అప్లై చేయి. మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తాం. చాలా సార్లు ఫార్ములా అప్లై చేస్తూనే ఉంటాం. ఫస్ట్ టైం ఇక్కడ అప్లై చేసాం, తర్వాత ఇక్కడ అప్లై చేసాం, స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తున్నాం. యూనియన్ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. మళ్ళీ ఇదంతా కొద్దిసేపు ఏ అనుకో, ఇదంతా కొద్దిసేపు బి అనుకో, ఏ యూనియన్ బి. ఇదంతా కొద్దిసేపు ఏ, ఇదంతా కొద్దిసేపు బి అనుకుంటే ఏ యూనియన్ బి లాగా మళ్ళీ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. మైనస్ ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను కాబట్టి ఇలా బ్రాకెట్స్ పెట్టుకొని ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. అంటే దిస్ ఇంటర్సెక్షన్ దిస్ అని, ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ సి. ఓకే, ఇది ఫార్ములా. ప్రతిసారి ఈ ఫార్ములా వాడుతుంటాం అంతే, పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదు దీంట్లో. ఫైనల్ గా ఇంకా చూడ ఆన్సర్ వచ్చేస్తుంది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి
మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ మల్టిప్లై చేయి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ మళ్ళీ మల్టిప్లై మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని చెప్పి రాసేసాయి మొత్తం కలిపి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అయిపోతుంది ఇదే కదా నువ్వు ప్రూవ్ చేయాల్సింది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ ఉంది చూడు ఏ ఇంటర్సెక్షన్ బి ఆర్డర్ లో రాస్తే ఇలా ఏబి బీసీ సి అని రాశాను ఆర్డర్ లో ఇవే ఏబి బీసీ సిఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఫర్ 3 సెట్స్ ఏం లేదు ఈ ఫార్ములా తెలిస్తే దాన్నే ఇక్కడ ఒకసారి అప్లై చేస్తాం మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తాం ఈ టర్మ్ కి అప్లై చేస్తాం తర్వాత ఈ టర్మ్ కి అప్లై చేస్తాం ఫస్ట్ ఇది తర్వాత ఇక్కడ అప్లై చేస్తాం ఒకసారి ఈ 3 చోట్ల ఈ ఫార్ములా అప్లై చేయడమే ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఈ డయాగ్రామ్ కూడా వేయాలి ఆఫ్ చేస్తాం